అందరికీ నమస్కారం. నేను మీ సూర్యకుమారిని. తెలుగు తన అమ్మతనం ఛానల్ కు స్వాగతం. ఈరోజు వేసవకాలం వచ్చేసింది కదండి. అందరికీ పచ్చళ్ళ సీజన్లు అనేక రకాలైనటువంటి ఏడాదికి సరిపడా పచ్చళ్ళన్నీ పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ పచ్చళ్ళలోకి వెళ్లే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. అయితే రకరకాల పచ్చళ్ళు అనేది పెట్టుకోవటం సహజము. అంటే ఎందుకంటే వర్షాకాలంలో కానీ లేకపోతే ఏదైనా కూర అది దొరకనప్పుడు కానీ ఈ పచ్చడి అనేది ఆధారం అవుతుందండి. పూర్వకాలంలో అయితే చాలా మందికి కూరగాయలు అవి పల్లెటూరులో తక్కువగా వర్షాకాలంలోనవి పంటలు పండినప్పటికీ కూడా అతి వర్షాల వల్ల అది కూడా చేరక ఈ పచ్చళ్ళ ఆధారం అనేటువంటిది ఉండేదన్నమాట. అందుకోసమని అటువంటి పచ్చళ్ళలో మామిడికాయ పచ్చడి అనేటువంటిది చాలా శ్రేష్టం. దాన్నే ఆవకాయ అంటాం అన్నమాట. ఆ ఆవకాయ ఎలా తయారు చేసుకుంటాం అనేటువంటి దానిని విడిచిపెట్టి మనం ఇక్కడ కాయ ఆవకాయ, ఏ ఆవకాయ అండి? కాయ ఆవకాయ. ఈ కాయ ఆవకాయ అనేటువంటిది ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావలసిన పదార్థాలు ఏంటి అనేటువంటిది తెలుసుకుందాం. అంటే ఆవకాయకి ఎటువంటి పదార్థాలు కావాలో ఈ కాయ ఆవకాయ కూడా అటువంటి పదార్థాలే కావాలండి. అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీరు కూడా పెట్టుకొని చక్కగా దాని యొక్క రుచిని ఆస్వాదించాలని ఈ పెద్దమ్మ యొక్క కోరిక అన్నమాట. మీకు ఎందుకంటే ఆలస్యం చేయటము, ఈ కాయ ఆవకాయ అనేటువంటి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దానికి కావలసిన పదార్థాలు కూడా చెప్తున్నాను చూడండి. అయితే మనకి ఆవపొడి అనమాట అండి. ఇది ఆవపొడి. దీని కొలతలు అనేటువంటిది ఉంటుంది. ఇది నేనే పట్టుకున్నాను. సన్నావాలు మిక్సీలో పట్టానండి. సన్నావాలు చక్కగా మెత్తగా పౌడర్ కింద చేసుకున్నాను అనమాట అండి. ఇక నువ్వుల నూనె అండి. పచ్చడికి శ్రేష్టం ఏమిటంటే నువ్వుల నూనె అండి. ఈ నువ్వుల నూనె ఇప్పుడే తెప్పించుకున్నానండి. గానుగ ఉంది, ఇక్కడ కట్టె గానుగ ఉంది. ఆ గానుగ దగ్గరికి తెచ్చుకున్నాము. అయితే ఇది 1 కేజీ నూనె అనమాట. ఇంకా వాళ్ళు ప్యాకెట్లు గీకెట్లు అవుతారు కాదని చెప్పేసి ఈ డబ్బా ఇచ్చి పంపించాను. ఇది కేజీ నువ్వుల నూనె అనమాట. అంతా అవసరం ఉండదు, అయినా కానీ ఇంట్లో కూడా మేము వాడుకుంటాం కాబట్టి కేజీ నూనె తెప్పించింది. ఇక ఇది కారపొడి అనమాట. చక్కగా మంచి కారపొడి. అంటే కొంతమంది ప్యాకెట్లు తెచ్చుకుంటున్నారు 3 మ్యాంగోస్ కారం అని, లేకపోతే ఎవరిష్టం వాళ్ళది. ఈ హైదరాబాద్ లో అయితే కొత్తపేట దగ్గర చైతన్య కారాలు ఉంటున్నాయి. ఆ చైతన్య కారం ఏంటంటే అండి, దంపుడు కారం ఉంటుంది, బిల్లు కారం ఉంటుంది. మనకి ఏది ఇష్టం అయితే అది తెచ్చుకోవచ్చు అనమాట అండి. మేము ఎప్పుడు కూడా అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం ఈ మధ్య కాలంలోనూ. అలాగే ఇంగు కూడా పచ్చడి ఇంగు అనేటువంటిది చక్కగా దొరుకుతుంది. ఆ ఇంగునే తీసుకొచ్చి మెత్తగా పొడి చేసుకుని ఆవకాయలో కలపటం జరుగుతుంది. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అండి, ఇంగు అనేటువంటిది అల్గి ఇంగువే వాడుకుంటున్నాను అదనమాట అండి. ఇక మెంతులు. ఈ మెంతులు అనేటువంటిది ఆరోగ్యానికి ఎంతో మంచిది. మెంతులు మేము పొడి కింద వేయమండి. అందరూ కొంతమంది దోరగా వేయించేసి పొడి కింద కొడతారు, కానీ మేము పొడి కింద వేయమన్నమాట. మెంతుల కింద వేస్తాము. ఆవకాయలో ఊరి చాలా బాగుంటుందండి, ఎంత బాగుంటుందో. ఇక అలాగే పసుపు, 1 పెద్ద స్పూన్ పసుపు తీసుకున్నాం అన్నమాట. ఇక ఉప్పు అండి. ఈ ఉప్పు అనేటువంటిది మనకి ఏంటంటే రాలుప్పు తెచ్చుకున్నాను 2 ప్యాకెట్లు. 2 ప్యాకెట్లు రాలుప్పు తెచ్చుకుని పైన బాగా ఎండపెట్టేసి ఇంకా కొంచెం పట్టాలి మిక్సీ. కావలసిన మట్టికే పట్టుకున్నాను మిక్సీ. ఇంకా బాగా ఎండుతుందని చెప్పేసి ఉంచేసాను అనమాట. తడి లేకుండా ఉంటే మంచి మెత్తగా పౌడర్ కింద చక్కగా ఇలాగ బియ్య పిండిలా తయారవుతుంది. ఈ మెత్తని ఉప్పు ఎప్పుడైనా సరే మనం రాళ్ళు ఉప్పునే బాగా 1 రోజు 2 రోజులు ఎండబెట్టుకుని చక్కగా దాన్ని పొడి కింద చేసుకుని పచ్చళ్ళలో వాడుకోవటం చాలా మంచిది. ఈ టాటా సాల్ట్, మరో సాల్ట్ పచ్చళ్ళకి బాగుండదు అనమాట. అలాగే మొట్టమొదటిగా పచ్చళ్ళ పేరు చెప్పగానే నువ్వుల నూనె శ్రేష్టం అనమాట. ఈ నువ్వుల నూనెకి మరొక పేరు ఉందండి, మంచి నూనె అంటారనమాట. మీరు ఎక్కడైనా వినండి, మంచి నూనె అని చెప్పి అంటూ ఉంటాం. దాని తర్వాత వేరుశనగపప్పు నూనె వేసుకుంటారు కొంతమంది. ఇదండి పచ్చడికి కావాల్సినటువంటి. పచ్చడికి మనం పచ్చడి నిలవ ఉండాలి కదండి, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆషామాషి కాదు, ఏటికి ఏడాది చక్కగా రుచికరంగా ఉండాలి. కాబట్టి కాయ అనేటువంటిది, ఎంపిక అనేటువంటిది చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే మంచి కాయ పెట్టుకోవాలి. పల్లెటూరులో అయితే ఆవకాయ చెట్టు, మాగాయ చెట్టు అని ఉంటూ ఉంటుందండి. అంటే చెట్టు మాగాయ అని కాదండి, ఆ చెట్టు యొక్క కాయ మాగాయ పెడితే చాలా సూపర్ గా ఉంటుందండి.
అలాగే ఆవకాయ చెట్టు కాయ అంటే ఆ ఆవకాయకే ఉపయోగిస్తారు. ఆ ఆవకాయ ఒక ఏడాది కదండి, 2 ఏళ్ళు ఉన్నా కూడా పాత ఆవకాయ కుంకుమలాడుతూ కలర్ తగ్గుతుందే తప్ప దాని రుచి మాత్రం తగ్గదన్నమాట. ఇటువంటి శ్రేష్టం కలిగినటువంటి కాయని ఎంచుకోవాలన్నమాట. అలా ఎంచుకున్న కాయని శుభ్రంగా ఒక 5 నిమిషాలు నీళ్ళలో వేసేసి తొడిమి దగ్గర శుభ్రంగా ఇలా గిల్లేసి బట్ట పెట్టేసి తుడిచేసి ఒక గోల్ సంచి మీద కానీ లేకపోతే బియ్యం బస్తా ప్లాస్టిక్ సంచి మీద కానీ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక దాన్ని ఇలాగా గుత్తి వంకాయలా కోసుకోవాలండి. ఎలా కోసుకోవాలి? గుత్తి వంకాయలా కొయ్యాలి. ఈ గుత్తి వంకాయ ఎలా కోసుకుంటామో అలా. అందుకోసం దీనికి కాయ ఆవకాయ, దీని రుచే వేరేగా ఉంటుందండి. ముక్కల రుచి వేరేగా ఉంటుంది, దీని రుచి వేరేగా ఉంటుంది. మరి జీడి అనేటువంటిది ఎలా తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో కాయ అండి. ఈ కాయని ఇది దబ్బనం అంటారు. ఆంధ్రాలో అయితే దబ్బనం అంటారు, ఇక్కడ కూడా దబ్బనం అని అంటారండి. దీనితోటి జాగ్రత్తగా ఇలాగ విడతీసుకుంటూ ఇక్కడ ఉండేటువంటి జీవిని ఇలాగా నెమ్మదిగా తీసేయాలండి. ఇలాగా అన్ని కాయని తీసేసుకుని చక్కగా ఇవన్నీ జాగ్రత్తగా విరిగిపోకూడదండి. మళ్ళీ విరిగిపోతే మనకి కాయ ఇది అవుతుంది కదా, విరిగిపోకుండా జాగ్రత్తగా జీవిని ఇలాగా తీసేసుకోవాలండి. చూసారు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా జీడి లేదనమాట. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎక్కువ కోసేసాడండి, ఇక్కడ తక్కువే కోస్తాడు కాబట్టి ఇలా పట్టుకుని ఊరుకోవాలి. ఇప్పుడు కాయలన్నీ కూడా 5 కాయలు తీసుకున్నాను. ఈ 5 కాయలు ఏకంగా 2 కేజీలు ఉంటుంది దగ్గర. ఇప్పుడు కారం, ఉప్పు, ఆవు పిండి ఎలా కొలుచుకుందామో చూద్దాము. ఇప్పుడు కారాన్ని 2 కప్పులున్నర పోసుకుంటున్నానండి నేను. ఇలాగా చూసారా, ఇది ఒక ప్లాస్టిక్ కప్పు. ఇలాంటి బౌల్స్ తెలుసు కదా అందరికి. ఈ కప్పుతోటి 2.5 కప్పులు నేను కారకుండా తీసుకుంటున్నానండి. ఇలా 2.5 కప్పులు తీసేసుకోగానే ఇప్పుడు ఆవపొడి 3.5 కప్పు తీసుకుంటాను. ఆవకాయ ఉంటుంది, ఆవకాయలు చాలా బాగుంటుంది, ఆవకాయ చాలా బాగుంటుంది అదనమాట. పూర్వకాలంలో అవుతుంది కొంచెం ఆవాలు, వీస మిరపకాయలు, వీసారేగులం అలా లెక్క పెట్టేవారు. ఇప్పుడు గిన్నెల కొలతలు వచ్చేసాయి అదనమాట. ఇగో ఇలాగా 2.5 కప్పులు నేను కారం పోసుకున్నాను కదండి, ఇలాగా 3.5 కప్పులు ఆవగుండ పోసుకుంటానండి. చాలా బాగుంటుందండి. ఆవగుండ ఎక్కువ వేసుకుంటా ఏం కాటేమో అనుకుంటారు, అస్సలు ఉండదండి. ఎంత బాగుంటుందో. 3.5 కప్పులు పూర్తిగా అవ్వలేదండి, 2.5 కప్పులే దగ్గర ఇది కూడా 2.5 కప్పులు అయింది. ఈక్వల్ గానే తీసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు 5 కప్పులు అయింది కదండి, నిండా 2 కప్పులు ఉప్పు పోసేస్తే ఇంక తిరిగి చూడక్కర్లేదు. 5 కప్పులు అయింది కదండి, ఈ కప్పుతో 2 కప్పులు నిండా పోసేస్తున్నానండి. ఇలాగా సరిపడింది. చక్కగా 2 కప్పులు నేను ఉప్పు పోసేసానండి. ఇప్పుడు దీన్ని ఈ మెంతులు కూడా ఒక 4 స్పూన్లు మెంతులు ఉంటుందండి. మెంతులు కూడా ఇందులోకి ఇలా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీని అంతటిని మంచిగా కలుపుకోవాలండి, నూనె అది పోసేయకూడదు. తర్వాత ఈ పసుపు కూడా వేసేసుకుంటున్నానండి. ఇలాగ మంచిగా కలపాలండి. ఇప్పుడు ఇంగు కూడా ఏది గడ్డలు అవి లేకుండా ముందర నూనె వేసేసుకోకుండా చక్కగా కలుపుకొని. పూర్వకాలం వస్తే కొంచెం పెద్ద రాగి పళ్ళాలు కానీ నూతి పళ్ళాలని ఉంటాయండి, సిమెంట్ని దాన్ని ఎండబెట్టేసి చక్కగా కలిపేవారనమాట. ఇలా మంచిగా ఎక్కడ పిల్లలు కూడా రానిచ్చేవారు కాదు. మడి కట్టుకుని ఖర్చు కోసుకుని 3 గంటల వేళ మొదలు పెడితే రాత్రి 7 ఒక్కొక్కరి ఇంట్లో 4 వేసుకుని చాలు ఆవకాయ. అందులో 2 రకాల ఆవకాయ, ఒకటి మాడుగుల ఆవకాయ, మరొకటేమో మామూలు ఆవకాయ. సరే, ఇక్కడ ఉప్పు అనేది ఈ గడ్డ అనేది ఉండకుండా జాగ్రత్తగా, అందుకోసం ఉప్పు బాగా ఎండబెట్టుకోవాలండి. మంచిగా ఎండబెట్టుకుంటే మెత్తగా ఆడుకున్నాడప్పుడు గడ్డ అనేది అస్సలు ఉండదు. చూసారండి, ఇలా కలుపుతున్నాను.
పెట్టుకున్నానండి. ఆ ఉప్పుల తర్వాత ఆడచ్చు. నూనె అండి, ముందరే ఎక్కువ నూనె పోసేసుకోకూడదు. మనం ముందరే నూనె ఎక్కువ పోసుకోకుండా చక్కగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. కొంతమంది అండి కాయ మీద కూడా నూనె పోసి దానికంటే కాయ మెత్తబడకుండా ఉంటుంది అని చెప్పేసి కాయ మీద కూడా పోసి అప్పుడు కోస్తారు. కాయ ఏమవుతుందంటే మెత్తబడదు అనమాట అండి. ఎన్నాళ్ళున్నా కూడా నూనెకి బిగుసుకుని కాయ ఏమవుతుందంటే అండి చక్కగాను గట్టిగా పీచుతోటి ఉండి ముక్కాయ చాలా రుచికరంగా ఉంటుంది అనమాట. దగ్గర కేజీ నూనె పట్టేస్తుందండి. అప్పుడు రోజుల్లో పిల్లల్ని వాళ్ళని ఎవరిని కూడా దగ్గరికి రానిచ్చేవారు కాదండి. పిల్లలకేమో ఈ గుండాను మామిడికాయ ముక్కలు తగ్గుతారు కదండి, పట్టుకెళ్ళిపోయి కాగితం ముక్కల్లో పెట్టుకుని తినేవారు అనమాట. పళ్ళు పులిసిపోయేదండి. అది ఇప్పుడు మామూలుగా ఇలా కలుపుతున్నాను కదండి. మగవాళ్ళే ఎత్తేవారు అప్పుడు. మా అమ్మగారు, మా నాన్నగారు, మా వదినలు, మా వీళ్ళు ముగ్గురు కలిసి ఎత్తేవారు. మా నాన్నగారు కలిపి ఈ కాయపై కూడా మా నాన్నగారే కూరేవారు. మా అమ్మగారు మాత్రం అంత గుండలు జాడీ తక్కువేనండి, పెద్ద పెద్ద కుండల్లో పెట్టేవారు. ఆ తర్వాత కోల జాడీలు ఇంతంత జాడీలు వచ్చేది, ఆ జాడీలో పెట్టేవారు. ఇప్పుడు కూడా జాడీలు అనుకోండి, అక్కడ ప్లాస్టిక్ డబ్బాలు అవి వాడరు. అదనమాట. ఇగో చూసారండి గుండని ఇలాగనమాట. మా ఇంట్లో గుంటలో ఆ ఇంగుని కాచి కొద్దిగా నూనె వేసి కాచి దాన్ని దంపి ఆ పొడిని కలిపేవారు అనమాట. ఎంత వాసన లోహో వీళ్ళ ఇంట్లో ఆవకాయ పెట్టుకుంటున్నారు అనేటువంటి. మళ్ళా గుంటను తిని వదిలేసేవారండి. కొంచెం పెసరపప్పు నానబెట్టేసేవారు. నానబెట్టేసి ఆ ఇంగు గుంటలో రాత్రి 2 పుల్లటి మామిడికాయ ముక్కలు వేసి పెసరపప్పు మామిడికాయ పచ్చడి చేసేసేవారండి. ఏదో మధ్యాహ్నానికి పప్పు పులుసు ఏదో ఉంటుంది. ఆవకాయలు అంటే ఎక్కువగా పప్పు పులుసులే ఉండేదండి. మామిడికాయ పప్పు పులుసే ఎక్కువగా. మామిడికాయ రోజుల్లో ఇంకా చింతపండు వాడకం అనేది చాలా తక్కువ అండి. చూసారండి, ఇప్పుడు కొంచెం రుచి చూడొచ్చండి. దేవుడికి నైవేద్యం పెట్టేది ఏమి ఉండదు ఇది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఉప్పు సరిపడిందో లేదో కొంచెం చూస్తే పిండి ఇలా కలిపిన పిండి ఉప్పగా ఉండాలండి. అలానే మరీ ఉప్పగా ఉండకూడదండో. కొంచెం ఉప్పు అనేది అనిపిస్తే ఈ కాయలో కూరే కాయ యొక్క పులుపు ఆ ఉప్పు తనానికి సరిపడి కరెక్ట్ గా సరిపడుతుందమ్మా. నేను అందుకోసం ఉప్పు చూపిస్తున్నాను. కొంచెం ఈ పిండి ఎలా ఉందో ఉప్పు చూడమని చెప్తున్నాను అనమాట. చూడమ్మా ఎలా ఉంది, సరిపడిందా? అంతా కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు అంతా కరెక్ట్ గా సరిపడిందండి. నేను ఏం చేస్తున్నా అంటే చెయ్యిని ఇలా ఉంచుకుని ఈ గిన్నెలోకే ఒక 2 గెరిటెలు నూనె వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఈ మామిడికాయకండి నూనె అంటేటట్లా చేసుకుంటున్నాను. ఇలాగా చూసారండి, ఇలా నూనె అంటేటట్లా దీని ముక్కకి మెత్తపడదని చెప్పాను కదా. ఇప్పుడు దీన్ని నిండా కూరాలండి. గుత్తొంకాయలాగా చాలా జాగ్రత్తగా కూరుకోవాలండి. ఎంత వరకు పడుతుందో అంతవరకు కూరాలండి. ఇలా నొక్కి పెట్టి కూరాలి. ఇంత మా నాన్నగారు అవుతండి ఇంత పెద్ద కాయలు అస్సలు ఒప్పుకునేవారు కాదు. చిన్న కాయలు మా ఊళ్ళో అయ్యగారు పారదేశం గారని ఉండేవారండి. వాళ్ళ చెట్టు వేలకు వేలు కాయలు కాసేది. కొంచెం చిన్న కాయ అనమాట. ఆ కాయ తెప్పించి 100 కాయ అలాగా కాయపై పెట్టేవారు. ఇలాగ శుభ్రంగా కూరేయాలి. ఇలా కూరేసి చూసారా, ఇలా అన్ని కాయల్ని ఇలా గట్టిగా ఎంత వరకు పడుతుందో అంటే గ్యాప్ అనేది లేకుండా మనం కూరేయాలన్నమాట. ఇలా మల్లె మొక్కలా విచ్చుకుంటుంది అనమాట. కూర్తూ ఇలా కూరేసేయాలి. ఇలాగ పెట్టేవారు. ఇప్పుడు చూసారండి, ఇలాగ పెట్టేసి ముక్కేశాక దీన్ని ఏం చెయ్యాలంటే అండి, మనం జారీ పెట్టుకోండి. ఈ జారీ అస్సలు చెమ్మ అనేది ఉండకూడదు. ఇవ్వండి, ఒక గెరిటెడు అంటే పెద్ద కొడుకు నూనె కప్పులో సగం పైచలు ఉంది కదండి, ఇలా అడుగులు పోసేయండి. ఇలా పోసేసి
అప్పుడు ఈ కాయని ఇలా ఒక్కొక్కటి పెట్టుకుంటూ వచ్చాడు నేను. మళ్ళీ ఇంకో గరిటెడు పోసుకుంటున్నాను ఇందులోకి. ఇది చూసారంటే నిండానే పోసాను ఇలా. నూనె తక్కువ అయితే ఇప్పుడు ఈ కాయ ఉంది కదండి, ఈ కాయని ఒకసారి మూకుడు పెట్టుకున్నాను అందుకోసం. చూసారండి కింద పడకుండా ఇలా ముంచుకోవడం వల్ల ఏమవుతుందంటే అండి లోపల కూడా నూనె వెళ్ళి ఈ ముక్క అంతా బిగుసుకుపోతుంది అనమాట అండి. ఇలా కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాయ నూనె కింద మీద పడకుండా ఇలా పెట్టుకుని అంటాం కానీ కూరడం చాలా కష్టమేనండి. ఎక్కడ విడిపోతుందో అని అదో భయం. అయ్యో చూసారా కొంచెం అప్పుడే టక్మని వచ్చేసింది. చూపిస్తాను. చూసారా ఇలా అనేసి. ఓకే చూడండి ఎంత బాగా వచ్చిందో. దీని రుచే వేరండి. ముద్దపప్పు అన్నంలోకి, గడ్డ పెరుగు అన్నంలోకి ఇంకా చెప్పకండి, చాలా చాలా బాగుంటుంది. ఈ మాట మా ఊరు ఎట్లానండి, అక్కడ ఏమైనా చిన్నకాయలు దొరికితే ఓ 10 కాయలు పెట్టుకుంటాం. మళ్ళా జామకాయల్లా ఉంటాయి, కొంతమంది అలా ఎంచుకుంటారు కూడా. ముక్కల రుచి ముక్కది, కాయల రుచి కాయలు. చూసారా అన్ని కాయలు ఇలా. నిండా కూరేయాలి, గ్యాప్ ఉంచుకోకూడదు. చూడండి చూసారా, ఇప్పుడు 3వ కాయలా పెట్టేశాను. కొంచెం ఇవ్వండి అన్ని కాయలు కూరేసుకోవడం అయిపోయింది. ఇలాగ ఒక చారుడు దీనిపైన వేసుకోవాలండి. అదనమాట ఇలాగ అన్ని కాయలు జాడీలో పెట్టేసాను. చూసారా ఇంకొక చారుడు వేస్తున్నాను, కాయలు కనపడకుండా అన్నమాట. దీన్ని ఇంకా మేము ఎండ పెట్టుకోమండి. శ్రీకాకుళం సైడ్ వాళ్ళు వస్తే ఎండ పెడతారట, మేము అయితే ఎండ పెట్టము. ఇంకా దీని మీద ఇలా నూనె వేసేస్తున్నాను. ఇంకో గరిటెడు వేస్తున్నాను. 3వ రోజు కలుపుతాం అన్నమాట. అప్పుడు చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసింది, గుడ్డ కట్టేస్తాం. ఇదిగోండి 7 కాయలు పెట్టడం అయింది. దీనిపైన నూనె అది పోసాను. ఈ కాయ ఇంకా జాడీలోకి ఇటు వస్తే మూత పట్టడానికి రాదని చెప్పేసి ఇటు వారికి ఇలా ఉంచాను. మొత్తం నూనె పోసేసి శుభ్రం 3 రాత్రులు అయ్యాక ఏం చేస్తానంటే అండి దీన్ని ఒకసారి అడుగు మీద తిరిగేసేసి కొద్దిగా ఒక కప్పులు నూనె పోసేసి మూత పెట్టేసి ఉంచుతాము. ఇది 1 నెల పోయాక తినడం అనేది జరుగుతుంది అనమాట అండి. అప్పుడు చక్కగా ఊరి పెరుగు అన్నంలో కానీ ముద్దపప్పులో కానీ చాలా బాగుంటుందండి. కాయాకాయ రుచే వేరనమాట. ఈ తెల్లని పంచులు పాత పంచులు ఉంటే ఏం చేస్తామంటే జాడీలకి ఇలాగా వాసన కింద కట్టేస్తాం. అంటే గాలి అది చొరగదు, గాలి చొరగని ప్రదేశంలో పెట్టుకోవాలి. తర్వాత అందరూ అన్ని చేతులు ముట్టుకోకూడదు, అందరి చేత ఊరగాయలు కూడా తీయించకూడదండి. ఒక చేతి మీదే నడవాలి ఊరగాయ అన్నది. ఎందుకంటే తడి తగిలితే బూజు అది వచ్చేస్తాయి. ఇది ఏటికి ఏడాది కాదండి, 2 ఏళ్ళైనా కూడా పాడవదు. బాలింత్రాలకి అది కూడా పెడతారండి. మా నాన్నగారు ఎత్తుండే జ్వరం వచ్చినా కూడా ఆయన చిన్న ఆవకాయ పిండి వేసుకుని తర్వాత నువ్వుల నుంచి వేసుకుని తినేసేవారు. తగ్గిపోయేదండి, అలాగే తగ్గిపోయేది. మరి అదేమిటో కానీ 86 ఏళ్ళు బతికారు. చక్కగా సైకిల్ మీద వెళ్ళొస్తూ ఉండేవారు. ఆ పూర్వకాలం బలాలు అవన్నీ వేరనమాట. ఇప్పుడు అర్థమైంది కదండి కాయావకాయ ఎలా పెట్టుకోవాలో ఏమిటనే తెలిసింది కదండి. ఇప్పుడు దీని మీద పాలిథిన్ కవర్ పెట్టేసి జాడీలు కూడా ఆవకాయ కూడా ఉంటుంది కదండి, పక్కన ఉంది మాకు చిన్న బెడ్రూమ్లో ఉంది, దాంట్లోకి పెట్టేస్తాను. 3 రాత్రులు అయ్యాక మళ్ళీ ఒకసారి కలిపి మీకు చూపిస్తానండి. మరి మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళందరూ 55 కాయలు 65 కాయలు పెట్టేవారు అనమాట. ఇది కాయావకాయ పెట్టుకునే పద్ధతి.
తెలిసింది కదండి కాయ ఆవకాయ ఎలా పెట్టుకోవాలి ఏమిటని. అంటే మామూలు ముక్కలు తింటే కాయ ఆవకాయలో చేయాలన్నమాట. అది మామూలు ముక్కలు మీకు అందరికి ఆవకాయ పెట్టుకునే ఎలాగో తెలుసుంటే అదే కొలతలు. అయినా ఇప్పుడు నేను కొలతలు కూడా మీకు చెప్పాను. ఆవపిండి ఎక్కువ వస్తుంది, మీకు కేజీ ఆవాలు పట్టించుకుంటే ఎక్కువ వస్తుంది. కారం అనేటువంటిది తగ్గించుకోవాలి, అప్పుడు ఆవకాయ కమ్మగా ఉంటుంది. కాయకాయ అది ఎత్తుకోవడం చూశారు కదండి. ఓకే, జారీలో పెట్టడం దాకా మీకు చూపించాను. ఇప్పుడు 3 రోజులు అయింది. ఈ 3 రోజులకి ఇప్పుడు చూసారండి, ఇలా పాల్సిన్ సంచి దళసరి ఉంటే కూడా కట్టేశాను. ఇప్పుడు దాన్ని చూపిస్తున్నాను అనమాట, ఎలా ఉందో ఏంటో చూద్దరు. కానీ ఇదిగోండి ఈ కాగితం తీసేసుకున్నాను. ఇదిగోండి ఈ జాడీని ఈ బాక్స్ ఉప్పుతున్నాను. ఇలాగా కట్టుకోవడం వల్ల ఏంటంటే దుమ్ము ధూళి పడదు, తర్వాత గాలి కూడా సరగదు. కాబట్టి ఆవకాయ అనేటువంటిది ఏ పచ్చడైనా కూడా నిలవ పచ్చడి అనేది ఇలాగే ఉంచుకోవాలి పూర్వకాలం నుంచి. ఇంకా దీని కింద చుట్ట కుదుర్లు అనేటువంటివి కూడా పెడతారనమాట. కుండలకి వాటికి ఈత దాంతో అల్లుతారు, చుట్ట కుదుర్లనే అంటారు. చుట్ట కుదురు అంటే అర్థం ఏంటంటే దీని కింద ఎటు ఒరిగిపోకుండా జాగ్రత్తగా ఉండటం కోసం. ఇదిగో చూడండి, చూపి రాజు ఒకసారి ఇలాగా. ఇదిగోండి నూనె అది ఇలా వచ్చింది కదండి. దీనిని మేము ఎండబెట్టుకోమండి. ఈ కాయకాయని చూశారు కదా, దీనిని మేము ఎండబెట్టుకోము, అడుగు మీద తీసేసి పెడతాము. ఇంకా నూనె కూడా పొయ్యక్కర్లేదండి, చాలానే ఉంది. ఇదిగో చూసారా కాయ అంటే ఇదిగో ఎలా ఊరిందో మీకు చూడండి. ఇదిగో ఇలా వస్తుందన్నమాట. దీన్ని కొంచెం పిండి ఒక ముక్క ఇలా చేతితోటే విరుస్తారండి. అంతగా రాకపోతే చేతితోటే విరుచుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఈ కాయని చూస్తుంటే అండి పెరుగు అన్నంలోకి, ముద్దపప్పులోకి, ఇంకా తర్వాత తర్వాణి అన్నం అని అంటాం, చద్దన్నం అంటాం అన్నమాట. ఆ చద్దన్నంలోకి ఎంత బాగుంటుందోనండి. చూసారా, ఒక్కొక్క కాయ ఇలాగనమాట. ఇంకా ఈ కాయలు సరిపడదు, ఇంకొక డజన్ కాయల దాకా చిన్న చిన్న కాయలు ఊరెళ్తున్నానండి. అప్పుడు తెచ్చుకుని వద్దామండి. జామకాయలో చిన్న చిన్న కాయలు ఉంటాయి, బాగుంటాయి అన్నమాట అండి. కిలో కారం కానీ నూనె కానీ ఏది వేయక్కర్లేదండి. ఇప్పుడు మా అమ్మాయికి వేడివేడి అన్నంలో అడుగు మీద ఇలా కలిపేసాను కదా, వేడివేడి అన్నంలోకి పెట్టి రుచి చూడమంటాను. అదనమాట అండి. ఇంకోటి పిండి అది అడుగుకి వెళ్ళిపోయింది. ఇంకోటి అడుగు మీద ఒకసారి ఇప్పుడు చూసారు, ఇంత గుండ వేసాం కదా, ఇంకేమీ అవసరం లేదు. ఇలా ఒకసారి కలిపేసుకుని చక్కగా కింద మీద పడకుండా జాగ్రత్తగా మళ్ళా ఇంకా దీన్ని తిరిగి చూడక్కర్లేదండి. అయినా కానీ మళ్ళా చెప్తాను, ఒకసారి మా అమ్మాయి కొంచెం వేడివేడి అన్నం పెట్టేసి రుచి చూడమంటానండి. కంచంలోకి పెట్టుకుని వస్తుంది. ముక్కైనా ఇదిగోండి, ముక్కని జాగ్రత్తగా ఇలాగా ఇదిగోండి వచ్చేసి చూసారా, ఇలాగా తీసుకుంటాం అన్నమాట. అది ఇంకా 3 రోజులే కదండి అయ్యింది. ఈ పిండిని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు జారి మీద కదిలి పడింది, శుభ్రం చేస్తాను. ఇదిగోను నువ్వుల నుంచి వేసుకో. కొంతమంది నెయ్యి వేసుకుంటారు, కొంతమంది మేగలు వేసుకుని తింటారండి. భీవనపల్లి అది అన్నాకం దగ్గర భీవనపల్లి అది మా మేనతో పోతండి. ఇలాంటి ఆవకాయ కలిపి దానిపై మేగలు వేసుకుని తినేసేవాళ్ళండి. ఇంక ఈ ఆవకాయ రోజులు వస్తే మా నాన్నగారికి అండి కూర పువ్వు ఏమీ అవసరం లేదండి. మామిడికాయ పులుసు, కొత్త ఆవకాయ, మామిడి పండు అయిపోయేదాకా కొత్త ఆవకాయ, మామిడి పండు, పెరుగు అంటే అండి మజ్జిగ, చిక్కటి మజ్జిగ అలాంటివి వేసుకుని తినేవారు. మన ఇష్టం అండి, నువ్వు నూనెనే వేసుకోవచ్చు, నెయ్యినే వేసుకోవచ్చు, మేగడైనా వేసుకోవచ్చు. అది ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు ఉంటుంది. కానీ 3 రకాల టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎలా ఉందో ఒకసారి రుచి చెప్పమ్మా. ఉప్పు అన్ని సరిపడింది, అప్పటికే ఇంకేమీ అవసరం లేదండి. మనం ఒక కొలత ప్రకారంగా పెట్టుకుంటే ఏది అవసరం లేదు. అయినా ఒకసారి చూసుకోవడం. 3 రోజులు అయిపోయిందండి, కలిపేశాను. ఇది కొద్దిగా ఒక కాయనండి కొంచెం గుంజు తీసి ఉంచుకుంటున్నాను, ఎందుకంటే ఈయనకి ఇష్టమేను. రాత్రి వచ్చాక వేడివేడన్నంలో తింటాను. ఎలా ఉంది, బాగుందా అమ్మా? ఇందులో
ఇలాంటి కలుపుకున్న దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా కోసుకుని నంచుకు తింటారు. రాజు ఒక ఉల్లిపాయలు కోసి ఇయ్యరా, అది అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కోసుకుని తింటూ ఉంటే అండి చాలా బాగుంటుంది. మరి అదండి, ఇప్పుడు కాయావకాయ పెట్టుకునే వీడియోని చూస్తారు కదా, మీరు కూడా కాయావకాయ కొంచెం పిండేనా ఇవ్వండి, చూసారా, ఇగో ఇలా వస్తుంది. ఇప్పుడు అమ్మాయి 2 ఉల్లిపాయ ముక్కలు కోసి తెచ్చుకుంటుంది, అది వేసుకుని తినేస్తుందని. ఇవాళ తోటకూర పప్పు వండాను, ఆ పప్పు ఇది కలిపి తినేస్తాను, ఇంకేం కూర అవసరం లేదని చెప్పారనమాట. అది తెలిసింది కదండి మీకు అందరికి, కాయావకాయ ఎలా పెట్టుకోవాలి ఏమిటనేది అర్థమైంది కదండి. మీరు కూడా కాయావకాయ పెట్టుకుని ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు. అంతేకాకుండా అండి అందరూ కూడా లైక్ చేయండి, కొట్టగడ వెళ్తే అలా ఒక్కసారి లైక్ ఇవ్వండి, నాకు లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఉంటాను. మరి ఇలా నమస్కారం పెట్టడానికి ఆవకాయ చెయ్యి, ఆవకాయ చేతితో నేను కూడా అన్నం తినేస్తాను అనమాట. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక ఉంటాను. బాయ్ బాయ్. సర్వే జన సుఖినో భవంతు. మీ సూర్యకుమారి.